గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు, జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి వార్తల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముఖ్యంగా సాక్షి దినపత్రిక కనుక మనం చూస్తే, భేటీలతో మోదీ బిజీ అధికారంలోకి వస్తే తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై ప్రధాని మోడీ అధికార యంత్రాంగంతో చర్చించినటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. అలానే లొంగిపోయిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం తిహార్ జైల్లో లొంగిపోయినట్లు ఇంకొక వార్తను కూడా చూస్తున్నాం. సిక్కింలో ఎస్కేఎం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా విజయం సాధించింది. 32కు గాను 31 అసెంబ్లీలు కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. అరుణాచల్లో బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 60కి గాను 46 చోట్ల గెలుపొంది ఇది కూడా ఒక రకంగా 90% విజయాలు సాధించినట్లుగానే మనం భావించవచ్చు. అలానే ఇక రాష్ట్ర స్థాయి వార్తలకు కనుక వస్తే, సాక్షి దినపత్రికలో లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క అన్నటువంటి ఒక బ్యానర్ ఐటెం వేశారు. అసెంబ్లీ ఎన్నికలపై మెజారిటీ, జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ అన్నటువంటిది ఒకటి ప్రధానంగా వేయటం జరిగింది. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ఆర్సీపీ హవా అన్నటువంటి వార్తని వేశారు. వైసీపీకి 117 నుంచి 125 వస్తాయని, ఎన్డీఏకి 50 నుంచి 58 వరకు వస్తాయని వాళ్ళు తేల్చడం జరిగింది. మొత్తం మీద ఓటింగ్ పర్సంటేజీ 4% తేడాతో ఇది జరుగుతుందని చెప్పి వారు విశ్లేషించినటువంటి వార్తని ఒకటి ప్రధానంగా వేశారు. మొత్తం మీద రేపు ఏదైతే కౌంటింగ్లో ఏజెంట్లు ఉంటారో వాళ్ళదే కీలకమైనటువంటి పాత్ర కాబట్టి దాన్ని సజావుగా ఏజెంట్లు కూడా నిర్వర్తించాలని చెప్పి ఇంకొక వార్తను కానీ వచ్చింది. ఏజెంట్లదే కీలక పాత్ర అన్నటువంటి వార్తను చూడొచ్చు. ఇక నైరుతి వచ్చేసింది. రాయలసీమలోకి ప్రవేశించినటువంటి ఋతుపవనాలు 3 రోజుల ముందుగానే నైరుతి వచ్చేసింది. మనకు ఒంగోలు కూడా ఒక శుభవార్త ఏమిటంటే, రాత్రి మన ఒంగోలులో కూడా బాగా మెరుపులతో కూడినటువంటి వాన పట్టడం, వాతావరణం కూడా ఇప్పుడు చల్లబడినటువంటి వాతావరణాన్ని కూడా చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్పై హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేయండి. హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్ మీద వైసీపీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు అయితే దాన్ని కొట్టివేసింది. ఈ కొట్టివేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టుగా కూడా వార్త మనకు ప్రధానంగా వేశారు. అవాంతరాలను ఉపేక్షించవద్దు. ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించండి అన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలు పాటించండి అన్న స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. ఇది మన సాక్షి దినపత్రికలో చూస్తే, ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే తొలకరి పలకరింపు 3 రోజులకు ముందే నైరుతి అన్నటువంటిది మనకి ప్రధానంగా వేశారు. రాయలసీమ నుంచి నెల్లూరు వరకు విస్తరించినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తే కూటమిదే పీఠం అన్నటువంటిది ఐటమ్ని వారు బ్యానర్ ఐటమ్గా వేయటం జరిగింది. 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ని వీరు ప్రధానంగా వేయటం జరిగింది. దీంట్లో ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం అయితే టీడీపీకి 78 నుంచి 96 సీట్లు వస్తాయి. అంటే 144 సీట్లలో టీడీపీ పోటీ చేసింది కూటమిలో భాగంగా. దాంట్లో 78 నుంచి 96 వచ్చే అవకాశం ఉంటుందండి. జనసేన పార్టీ 21 సీట్లకు పోటీ చేయడం జరిగింది. దీంట్లో 16 నుంచి 18 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అలానే బీజేపీకి 4 నుంచి 6 సీట్లు వస్తాయని, వైసీపీకి 57 నుంచి 77 సీట్లు వస్తాయని చెప్పి ఇండియా టుడే యాక్సిస్ సర్వే తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి కూడా 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి దీంట్లో తేల్చారు. ఏదైతే ఆంధ్రజ్యోతిలేమో టీడీపీ కూటమిదే విజయం అని చెప్పేశారు, సాక్షిలేమో మాదే విజయం అంటూ వైసీపీకి సంబంధించిన వేశారు. మరి ఏది నిజమవుతుందో ఏది కాదో మనం రేపు కానీ మనకి తెలియనటువంటి అంశం. అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్, గతంతో పోలిస్తే మరో 5 సీట్లు అధికం, 10 ఏకగ్రీవమైనట. ఇది ఒక రికార్డుగానే మనం భావించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకగ్రీవం కావడం అంటే అసాధారణమైనటువంటి విషయం. అక్కడ 10 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్, మేము మంచి ఫలితాలు సాధిస్తాం అని చెప్పి వీరు విమర్శ చేయడం. ఎవరు ఎన్ని మైండ్ గేములు ఆడినా ఆల్రెడీ ఈ మైండ్ గేములు ఇవన్నీ చేయాల్సింది ఎలక్షన్కి ముందు చేయాలి.
ఎలక్షన్ అయిపోయింది, ఓటరు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఆల్రెడీ ఈవీఎంలో ఉన్నాయి. ఇప్పుడు మనం నేనే గెలుస్తాను, నాకు ఇన్ని సీట్లు వస్తాయి, నేనే పెద్ద ఇది అని చెప్పుకున్నందువల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆల్రెడీ ఫలితాలు అనేవి ఈవీఎంలో ఉన్నాయి. ఎవరు ఏం మైండ్ గేమ్ ఆడినా సరే అనవసరంగా బెట్టింగ్ రాయుళ్ళు వాళ్ళ జీవితాన్ని పాడు చేయడానికే ఈ రాజకీయ నాయకులు ఆడేటటువంటి ఒక గేమ్గా తెలుస్తుంది తప్పితే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్ అని చెప్పినటువంటి మాటల్ని చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. మరో కరెంట్ షాక్, ఎక్కువ విద్యుత్ వాడారంటూ నోటీసులు ఉన్నటువంటి ఇంకొక వార్తను కూడా మనం చూస్తున్నాం. 100 రోజుల అజెండాపై చర్చ, తుపాకీ గురిపెట్టి ఒప్పుకోమన్నారు అన్నటువంటిది ఇంకొక వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక చూస్తే నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు జిల్లా కలెక్టర్లతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఎందుకంటే రేపే కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారా, ఎలా ఏర్పాట్లు చేశారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్నటువంటి దాని మీదే ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి జిల్లా కలెక్టర్లతోటి జిల్లా ఎస్పీలతోటి వారు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మన జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లని పూర్తి చేశామని చెప్పి కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు కూడా వారికి చెప్పడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాలలో పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశాం, అలానే సీసీ కెమెరాల నిఘాలోనే ఇది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకున్నామని చెప్పి ముఖేష్ కుమార్ మీనా గారికి జిల్లా కలెక్టర్ గారు తెలియజేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ఇంకొక వార్త, తొలి ఫలితం మన జిల్లాలో అంటే ఎస్ఎన్ పాడు మన పార్లమెంటు నియోజకవర్గంలో లేకపోయినా సరే మన ప్రకాశం జిల్లా ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో అది కూడా ఒకటి కాబట్టి మొట్టమొదటి ఫలితం ఎస్ఎన్ పాడుది వస్తుంది అన్నటువంటి వార్తని కూడా ఒకటి వేయటం జరిగింది. జిల్లాలో అత్యధికంగా మనకి 87.24% ఓట్లు పోలయ్యాయి కాబట్టి ఓట్ల లెక్కింపు కూడా భారీగానే ఉంటుంది కాబట్టి సమయం కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద కనిగిరిలో 297 సంబంధించి ఈ రౌండ్స్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలానే ఎర్రగొండపాలెంకి 19 రౌండ్లు దీనికి కౌంటింగ్ చేసేదానికి అవకాశం ఉంది. అంటే కనిగిరికి 21 రౌండ్లు కౌంటింగ్ చేస్తారు. దర్శి 20, సంతనూతలపాడు 19, ఒంగోలు కూడా 19, కొండపి 20, మార్కాపూర్ 19, గిద్దలూరు 20. అంటే ఇక్కడ మనకి 19 రౌండ్లు ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, ఒంగోలు. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ముందుగా మనకి వచ్చేదానికి అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూస్తే ఒంగోలు మొట్టమొదటి ఫలితం వచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తుంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే. ఈ తడవ కూడా అలానే వచ్చేదానికి అవకాశం లేకపోలేదు. మొత్తం మీద దీనికి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు 2400 మందికి అనుమతి ఇవ్వటం జరిగింది. కౌంటింగ్ సిబ్బంది ఏమో 1500 మంది ఉన్నారు. మొత్తం కౌంటింగ్ హాల్స్ 25 కౌంటింగ్ హాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. హాల్ ఓట్లు లెక్కించే టేబుల్స్ ప్రతి హాల్లో 28 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఈవీఎం ఇదివరకు గతంలో అయితే పోస్టల్ బ్యాలెట్ని చూపించటం, కరెక్ట్గా మార్క్స్ పడినాయా లేదని చూపించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చూపించాల్సిన పని లేదు, ఒక ఈవీఎంని చూపించడం. దాంట్లో టోటల్ 950 ఓట్లు దీంట్లో పోలైనవి ఉన్నాయనుకోండి, దాన్ని టోటల్ ఉన్నటువంటి దాన్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత పైన ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అని చెప్పి లెక్క వేయడం జరుగుతుంది. అవన్నీ కూడిన తర్వాత కింద టోటల్ దీనికి సరిపోయిందా లేదా అని చూసుకొని ఒక పేపర్ మీద వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, ఇతరులకు ఎన్ని వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఒక పేపర్ మీద దాన్ని రాయటం, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లన్నీ అందరూ సంతకం పెట్టడం, అక్కడ కౌంటింగ్ చేసినటువంటి అధికారులందరూ కూడా సంతకం పెట్టడం, తర్వాత దాన్ని ఆర్ఓకి పంపించడం, దాన్ని కలెక్టర్ గారికి పంపించడం, తర్వాత దాన్ని మీడియాకి రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఒక్కొక్క మిషన్కి సంబంధించి ఇదే ప్రక్రియ జరిగేది. ప్రతి మిషన్ కూడా ఇలానే జరుగుతుంది కాబట్టి త్వరగానే ఒక పిక్చర్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. మరి రేపు జరిగేటటువంటి విధానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి మన సత్య న్యూస్లో కూడా ఎప్పటికప్పుడు ఈ రౌండ్ల వారీగా ఒక్కొక్క నియోజకవర్గంలో మన జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రతి రౌండ్కి ఎవరెవరు ఎంత మెజారిటీ సాధించారు, ఏ పార్టీ ముందంజలో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలు, అలానే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని కొన్ని మనకి సంబంధించినటువంటి ఇంకా 4 నియోజకవర్గాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మనం
ఎప్పటికప్పుడు ఇచ్చేదానికి ఏర్పాట్లు కూడా మనం కూడా చేస్తున్నాం. ఇక 3 నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు కూడా 144 సెక్షను టౌన్లో అమలు చేస్తున్నారు. మనం నిన్న కూడా పోలీసులు అన్ని సెంటర్స్లో దీని గురించి ప్రాపకాండ చేస్తున్నారు. ప్రజలు కూడా ఎవరు ఉండొద్దు, దీన్ని 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి ప్రజలు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి వార్తలు కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక నిన్న జిల్లా అధికారులతోటి కలెక్టర్ గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి చర్యలు చేపట్టాం దాన్ని అక్కడ వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యతల్ని సజావుగా నిర్వర్తించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలానే ఎన్నికల అబ్జర్వర్స్ కూడా మన జిల్లాకి వచ్చారు. అంటే మనకు ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల అబ్జర్వర్ని కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిన్న సమావేశం అయ్యారు. జిల్లా కలెక్టర్ గారు, అలానే ఎన్నికల అబ్జర్వర్సు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కే మెహతా, అలానే ఐటినోనిల్ మాల్వాంగు, వీరేంద్ర కోరార్కర్, అలానే అనిమేష్ డెబ్బర్మా, డాక్టర్ బాబు గోపీనాథ్ పవార్ గారితో పాటు వీళ్ళందరూ కూడా సమావేశమై రేపు ఎలా సజావుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా జరగాలన్నటువంటి దాని మీద కూడా ప్రత్యేకంగా వాళ్ళు సమావేశమయ్యారు. అలానే 6 గంటలకి ఏజెంట్లని అధికారులని కౌంటింగ్ కేంద్రానికి రమ్మన్నారు. కానీ ఇప్పుడు 5 గంటలకే అక్కడికి కేంద్రానికి చేరుకోవాలని చెప్పి నిన్న కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. అంటే 5 గంటలకు వచ్చారంటే ఒక 6 గంటల కన్నా వస్తారన్నటువంటి ఉద్దేశంతో అయి ఉండొచ్చు. ఖచ్చితంగా 5 గంటలకి రావాలని చెప్పి అయితే కోరుతున్నారు. ఎవరు కూడా ఈ సెల్ ఫోన్స్ని అకౌంటింగ్ సెంటర్లోకి అలౌ చేయరట. కాబట్టి అది కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అక్కడ పెళ్ళూరు ఒల్లూరు నేషనల్ హైవే మీద ఒకవైపే రాకపోకల్ని చేసేదానికి కూడా ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రతా విధానాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. కాఫీ టైమ్ సిప్పన్సీలో చిన్న విరామం తీసుకుని మిగతా వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిప్పన్సీకి తిరిగి స్వాగతం. ఇవన్నీ ఎలక్షన్ వార్తలు. ఇవన్నీ రేపు 5 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం వస్తుంది, సుస్థిరమైనటువంటి పాలన అందించేటటువంటి ప్రభుత్వం వస్తుందా లేదా అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా వేశారు. అయితే వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత దాన్ని ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా ఎటువంటి గలబాలు లేకుండా చూడటం అనేది అధికార యంత్రాంగం బాధ్యత. కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని ఏర్పాటు చేశారు. ఇక సామాజిక కోణంలో ఉన్నటువంటి వార్తలు అయితే మనకి ఇంకా చాలా ఉంటాయి. ఇది ఒకటే, ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి సామాజికమైనటువంటి వార్తలే. ముఖ్యంగా నిన్నటిదాకా ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. రెడ్ క్రాస్లో మనకి బ్లడ్ ఇస్తూ ఉంటారు ఎవరికైనా బ్లడ్ కావాలంటే. అక్కడ కూడా బ్లడ్ నిల్వలు తగ్గిపోయినటువంటి సందర్భంలో రెడ్ క్రాస్ వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. దీంట్లో భాగంగా శ్రీనివాస మెడికల్ ఏజెన్సీసు, మేఘనా ఏజెన్సీసు ఈ సంబంధించి ఒక 17 మంది సిబ్బంది స్వచ్ఛందంగా వచ్చి వాడు రక్తదానం చేశారట. ఇది మంచి విషయమే. ఎందుకంటే డబ్బులు కావాలంటే ఎవరైనా ఇస్తారు, ఇంకోటి ఏదన్నా ఇవ్వండి అంటే హెల్ప్ చేస్తారు. కానీ రక్తం దానం చేయాలంటే మన శరీరంలో నుంచే దానం చేయాలి. కాబట్టి దీనికి కొంత మానవత్వం ప్రదర్శించే హృదయం ఉండాలి. అలానే మనకి మన శరీరం నుంచి బ్లడ్ పోతే మనం నిరసిస్తూ ఉన్నటువంటి అపోహల నుంచి విన్నాడాలి. ఏదేమైనా సరే ఒక 17 మంది వచ్చి రక్తదానం చేశారంటే ఇది చాలా గొప్ప విషయం, వారిని అభినందించాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానాన్ని గుర్తెరిగి రక్తదానం కనుక చేస్తే మంచిది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగదు. మన శరీరంలో మనకి ఎక్కువ బ్లడ్ ప్రతి వాళ్ళ శరీరంలో, ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను అయినా కానీ నాలో కూడా నాకు ఉండాల్సినటువంటి బ్లడ్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్నే వాళ్ళు తీస్తారు. కానీ ఏదో మనకి లీటర్ కొలిది తీరు. ప్రతి వ్యక్తికి కూడా ఎంత ఆరోగ్యవంతులైనా సరే ఇంతే తీయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక పారామీటర్ ఉంటుంది. దాని వరకే తీయటం జరుగుతుంది. సినిమాల్లో చూపించినట్లు ఇటుపక్క రక్తం తీస్తే ఇటుపక్క ఎక్కించినట్లు ఏముండదు. కాబట్టి దీనికి ఒక పద్ధతి అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయండి, ఎవరికి ఏమీ కాదు. ఇక అలానే ఒంగోలు అష్టదిగ్బంధం అన్నటువంటి ఒక వార్తను చూస్తున్నాం. నగరం అంతా కూడా ఒంగోలులో పోలీసులు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. నగరం మొత్తం కూడా సీసీ కెమెరాల అష్టదిగ్బంధనంలో ఉంది. మనం ఏదైనా చేస్తే మనం దొరకంలే, మనం ఏదో మారుమూల చేసాము అని అంటే కుదరదు. ఆ ప్రాంతంలో జరిగిందంటే ఆ వీధిలో నుంచి రోడ్డు మీదకి ఎవరు వచ్చారు, ఇటు నుంచి ఎవరు వచ్చారు అన్నటువంటిది ప్రతి ఒక్కటిది కూడా రికార్డ్ అయి ఉంటుంది. మనం ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరా లేదు అనుకుంటే కుదరదు. ఆ సమయంలో
ఆ సమయంలో జరిగినటువంటి క్రైమ్లో ఆ చుట్టుపక్కల 4 వీధుల్లో నుంచి ఎవరు ప్రయాణం చేశారన్నది కూడా రికార్డ్ చేస్తారు. దాంట్లో ఈజీగా చిక్కేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరైతే అల్లర్లు సృష్టించాలనుకుంటారో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని కూడా ఎస్పీ గారు కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనవసరమైనటువంటి వ్యక్తులు నగరంలోకి ప్రవేశిస్తున్నారా ఏమిటన్నది పరిశీలించడానికి 24 గంటల పాటు హోటళ్ళు దుకాణాలు మూసివేయాలని చెప్పి కూడా తాకీదుని ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళు దుకాణాలు కూడా రేపు అంటే కౌంటింగ్ సందర్భంగా వాటిని కూడా మూసివేయమన్నారు. అలానే లాడ్జీలు కళ్యాణ మండపాల్లో కొత్త వ్యక్తులు ఉండకూడదు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఏమిటి, ఏ పని మీద వచ్చారు ముఖ్యంగా అన్నటువంటి విషయాలు కూడా వీళ్ళు సేకరించాలి. ఇటువంటి కొత్త వ్యక్తులు గుంపులుగా ఉండడానికి వీల్లేదు. అటువంటి సమాచారాన్ని కూడా పోలీసులకు ఇవ్వాలని చెప్పారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ మద్యం ఉంటేనే ఎక్కువగా అల్లలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. 3 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మద్యం దుకాణాలు మూసివేశారు కూడా. 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ అంటే 3వ తేదీ అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు, ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఈ మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ పనిలో అభ్యర్థులు కూడా సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నట్లు మనకి తెలుస్తున్నటువంటి వార్త. అలానే పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రధాన ఎన్నికల్లో ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి అంశం. ఇప్పుడు రిజిస్టర్ పోస్టు ద్వారా కొన్ని వస్తున్నాయి. అదేదో 6,900 చిల్లరో ఎన్నో ఉన్నాయట బయట పనిచేసేటటువంటి వాళ్ళు. దానికి సంబంధించి 2,200 ఓట్లు ఇప్పటికే అంటే 4వ తేదీ ఉదయం 8 గంటలకి ఇప్పటి వరకు సేకరిస్తారట. ఇప్పటివరకు 2,200 ఓట్లే వచ్చినాయి. రేపు 8 గంటల ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి వాటిని కూడా సేకరిస్తారు. అంటే మనకి కౌంటింగ్ ప్రారంభమయ్యే లోపల వచ్చేటువంటివి కూడా సేకరించేదానికి అవకాశం ఉంది. ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి అంటే 7 నియోజకవర్గాల్లో 17,468 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా వచ్చినటువంటి ఒక ఫైనల్ రిపోర్ట్ని తెచ్చారు. అలానే 85 ఏళ్ల పైబడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పారు కదా, ఇంటి దగ్గర నుండి ఓటు వేయచ్చు. అట్లాంటి వాళ్ళు 69 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలానే వికలాంగులు కూడా 750 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి కూడా ప్రతి ఓటు కూడా విలువైందే ఈ కౌంటింగ్ సమయంలో. కాబట్టి ప్రతి ఓటును కూడా ప్రాధాన్యతని సంతరించింది కాబట్టి దాన్ని వైపు చూస్తున్నారు. ఒంగోలులో ఒక కానిస్టేబుల్ వాళ్ళ కుమారుడినే తుపాకీతో కాల్చి చంపినటువంటి సంఘటనని మనం చూస్తూ ఉన్నాం. ఇతని పేరు ఏఆర్ కానిస్టేబుల్ కొదమల ప్రసాద్ బాబు. ఇతను భాగ్యనగర్ 4వ లైన్లో వీవీప్యాట్స్ రిజర్వ్డ్ గోదాము ఒకటి ఉంది. ఆ గోదాం దగ్గర ఇతను కాపలా ఉంటాడట. అయితే నిన్న రాత్రి వాళ్ళ కుమారుడు శేష్ కమల్ ఈయన్ని డ్యూటీ దగ్గరికి వదిలిపెడదామని చెప్పి బండి మీద తీసుకెళ్ళి వదిలిపెట్టాడట. వదిలిపెట్టిన తర్వాత ఆయన జీతాన్ని డ్రా చేశాడట. 20,000 రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయట. ఇది పోలీసులు చెప్పినటువంటి వివరాలు. 20,000 రూపాయలు ఉంటే అతను అప్పటికే మద్యం సేవించున్నాడట. తండ్రి పిల్లలు సేవించకపోతే మద్యం సేవిస్తే కంట్రోల్ చేయాల్సినటువంటి తండ్రి ఆయనే మద్యం సేవించి డ్యూటీకి వెళ్ళాడు. చూడండి, నువ్వు మద్యం సేవించున్నావు కదా, జేబులో డబ్బులు ఎందుకు, నాకు ఇవ్వు, ఇంట్లో పెడతానన్నట. అట్లేదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఘర్షణ జరిగినట్లుంది. అతని దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ తోటి కన్న కొడుకునే కాల్చాడు. పాపం అతను చనిపోయినటువంటి వార్త చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా రివాల్వర్తో బెదిరించాట. మొత్తం మీద అతన్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటువంటివి అదే మద్యం మత్తులో ఏం చేస్తామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు మద్యం దుకాణాలను కూడా బంద్ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. ఇన్ని రోజుల ఉత్కంఠ, ఎగ్జిట్ పోల్సు, రకరకాల ఊహాగానాలు, మేమే గెలుస్తాం అంటాం, రకరకాల అల్లర్లు, ఇవన్నీ రేపటితోటి తెరబడేదానికి అవకాశం ఉంటుంది. రేపు ఇప్పటికే మనకి ఖచ్చితంగా 8 సమయం అయింది. 8 గంటలకి రేపు కౌంటింగ్ కూడా ప్రారంభించేదానికి అవకాశం ఉంది. ఒక 2-3 గంటల్లోనే అంటే 11-12 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది అన్నటువంటిది ఒక పిక్చర్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సత్య లైవ్ కార్యక్రమంలో కూడా ఆ కార్యక్రమాలని చూపిస్తాం. కాబట్టి మీరు దీన్ని కూడా ఫాలో కావాల్సిందిగా కోరుకుంటూ రేపటి కాఫీ టైమ్స్ ఇప్పటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.